విమానంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన టెక్కీ రాధాగాయత్రి కుటుంబ సభ్యులను ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పరామర్శించి వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వైసీపీ అధినేత జగన్ పులివెందుల్లో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. రేపటి నుండి జూన్ 25 వరకు సాగే ఈ పర్యటనలో ఆయన స్థానిక నేతలతో సమీక్షలు జరపడంతో పాటు ప్రజలను నేరుగా కలవనున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ 100కు పైగా సీట్లు గెలుస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఇబ్బందులు, కేసులు పెట్టిన వాళ్లు సప్త సముద్రాలు దాటి పారిపోయినా లాక్కొచ్చి నిలబడతా అని వార్నింగ్ ఇచ్చారు. నిన్న జరిగిన నీట్ రీటెస్ట్ ప్రశ్నాపత్రం లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వీడియోపై ఎస్టీఏ మరోసారి స్పందించింది. అది నకిలీదని ఎక్స్ వేదికగా వెల్లడించింది. భారత సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో 3 ఏళ్లు పొడిగించింది. జూలై 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. అమెరికాకు చెందిన 10 సైనిక సంబంధిత కంపెనీలపై చైనా ఆంక్షలు విధించింది. రేథియాన్, లాక్హీడ్ మార్టిన్ వంటి ప్రముఖ సంస్థల పౌర మిలిటరీ వినియోగ వస్తువుల ఎగుమతిని నిషేధిస్తున్నట్లు తెలిపింది. తమ చమురు ఎగుమతులపై ఆంక్షలను ఎట్టకేలకు అమెరికా తొలగించినట్లు ఇరాన్ వెల్లడించింది. అమెరికాతో జరిగిన తొలి విడత చర్చల అనంతరం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్బీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. విశేష సంపర్క్ అభియాన్లో భాగంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఇవాళ హైదరాబాద్లోని మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. దర్శకుడు మెహర్ రమేష్ ఇవాళ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిశారు. త్వరలో జరగనున్న తన కుమార్తె వివాహానికి హాజరు కావాలని ఆహ్వానించారు. న్యూజిలాండ్తో జరిగిన 2వ టెస్టులో స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు గాను ఇంగ్లాండ్ జట్టుపై ఐసీసీ 12 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల కోత విధించడంతో పాటు 50% మ్యాచ్ ఫీజును కూడా జరిమానాగా విధించింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.